ను గెలిపిస్తే మీ సంపదను ముస్లింలకు అప్పచెప్తామట మేము. దానికి ఏమిటంటుందంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ అప్పుడే చెప్పిండు ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉన్నది ప్రతి పిల్లలకని. ఆ రోజులలో ప్రధానమంత్రి చెప్పాడు కాబట్టి మీ పుస్తలుండయి మీకేముండదు అంటే ముస్లింలు ఈ దేశంలో వాళ్లకు హక్కు లేదన్నట్టు ఇండైరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళు ముస్లింలు ఓట్లు వేయరు కదా. అంతటితో ఆగలే 300 సీట్లకు వచ్చిండ్రు వీళ్లకు క్యాండిడేట్లే దొరుకుతలేరు. దొరికిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు 400 ఉన్న సీట్లు 300కే వచ్చేసిండ్రు. అంతేకాకుండా కొందరు వాళ్ళ రాష్ట్రాలలో నిలబడలేక ఇతర రాష్ట్రాలలో రాజ్యసభ ఇండైరెక్ట్ గా సోనియా గాంధీని అంటున్నారు. గతంలో మన్మోహన్ సింగ్ చేసిన మంచితనం మర్చిపోయాడు. ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశంలో నీతి నిజాయితీ గల ప్రధానమంత్రి ఎవరన్నా అంటే అది మన్మోహన్ సింగ్ అని చెప్తారు ఆయనకు. అలాంటి వ్యక్తులను అసలు ఏమిటి ప్రధానమంత్రి అనేవాడు తన స్టేజ్ కు దిగజారిపోయి మహిళల పుస్తలు తీసేసుకుంటాడు, మహిళల సొమ్ములు తీసేసుకుంటాడు. ఇదేమిటి అంటే మాకేస్తే మేము ఏది మా ఓట్లు వేస్తేనట వాళ్ళ పుస్తలు పోతాయట, వాళ్ళ సొమ్ములు పోతాయట, వాళ్ళ ప్రాపర్టీస్ పోతాయని చెప్పడం అది ఎంతవరకు న్యాయమైన నరేంద్ర మోడీ? 10 ఏళ్ళు చేసినావు నువ్వు, 10 ఏళ్లలో ఏం చేసినావు చెప్పు, ఏ డెవలప్మెంట్ చేసినావు చెప్పు, ఏ పేదవారికి న్యాయం చేసినావు చెప్పు, ఏ పేదవారికి ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పు. 2 కోట్ల ఉద్యోగాలన్నా ఇచ్చినావా? 15 లక్షలు ప్రతి ఒక్కరికి బ్లాక్ మనీ చేస్తే ఇచ్చినావా? ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నావు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పబ్లిక్ సెక్టార్లను పెడితే అది కూడా ప్రైవేట్ పరం చేసేసి మాకు రిజర్వేషన్ లేకుండా చేస్తున్నావు. నువ్వు ఏ పని మంచిగా చేసినావురా బాబు నాకు అర్థం కాదు. నీకెందుకు ఓట్లు వేయాలని నేను అడుగుతున్నా. ప్రజలకు మేము అదే చెప్తాం. 10 ఏళ్లలో మీరు ఏది కొత్త చూశారు? పెట్రోల్ ధర పెంచినావు, డీజిల్ ధర పెంచినావు, గ్యాస్ ధర పెంచినావు. దీని గురించి నీకు ఓటు వేయాలనా? ఏ పేదవారికి లాభం చేసినావు? ఏ పేదవారికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 10 ఏళ్లలో అంటే 2 కోట్లు అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావా? ఆఖరుకు రైతులు సంవత్సరం గొడుగున రోడ్ల మీద వానల ఎండల ప్రాణాలు కోల్పోయినాను, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇయ్యలే. అదే రాహుల్ గాంధీ అంటున్నాడు తప్పనిసరిగా మేము వస్తే రుణమాఫీ చేస్తామంటున్నాడు. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి అప్రెంటిస్ కు మేము తీసుకొస్తాం, వాళ్ళకు కూడా సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామంటున్నారు. అదేవిధంగా మహిళలకు సాయం చేస్తామంటున్నాడు, నిరుపేదలకు న్యాయం చేస్తా అంటున్నాడు, అదేవిధంగా కులగణన చేస్తా అంటున్నాడు, అదేవిధంగా పేద ప్రజలను కూడా ఉన్నత స్థాయికి తెస్తా. నువ్వు ఎప్పుడన్నా పేద ప్రజల గురించి మాట్లాడినావా? ఒక్కసారి అన్నా పేద ప్రజల్ని కనిపించరా? ఎక్కడికి పోయినా కేవలం ఏది అగ్ర కులాల గురించే మాట్లాడుతావు తప్పితే పేదవాని గురించి ఎక్కడ మాట్లాడలే. నీకెందుకు ఓటేయాలి? నా భయనే హనుమంతుడు, రాముని కంటే నాకంటే భక్తుడు ఎవడు ఉంటాడా? కేవలం అయోధ్యలోనే గుడి కట్టించడానికి దాని మీదనే ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు ఎక్కడ కూడా సెంటిమెంట్ ఓట్లే తీసుకోవాలని చూస్తున్నావు తప్పితే నీ 10 ఏళ్ల కాలంలో ఏ అభివృద్ధి? ఇంకోటి చెప్తున్నారు, 25 లక్షల మందిని కింది స్థాయి నుంచి పైకి ఏ 25 లక్షల మంది ఉన్నారా బాబు? ఎవరికి లాభం చేసినా చెప్పు ఒక్కటన్నా. మేము చూడు ఇవాళ సోనియా గాంధీ గారు ఏదైతే 6 డిక్లరేషన్ చేసిందో అప్పుడే మేము 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. బస్సులో ఫ్రీ ఇస్తున్నాం. అదే కూడా 200 ఏదైతే కరెంట్ కారుస్తారో లోపల వాళ్ళకు మేము ఫ్రీ ఇస్తున్నాం. మహిళలకు సాయం చేస్తున్నాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మిగతా కార్యక్రమాలు కూడా 6 డిక్లరేషన్ మేము చేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా 5 డిక్లరేషన్ చేశాడు. అది కూడా మేము పూర్తి చేస్తాం. దేశం మొత్తంలో నిరుద్యోగుల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాహుల్ గాంధీ అని చెప్పగలుగుతా. మహిళల గురించి ఆలోచన చేసే వ్యక్తి ఎవరంటే అది కేవలం రాహుల్ గాంధీ. అంతేకాదండి, మేమందరం సంతోషపడాలి. బీసీలమంతా, ఎస్సీలమంతా,
ఎక్స్రే అంటాడు. ఎక్స్రే ఎవడన్నా అన్నాడా? ఎవరిదానికి ఎక్స్రే గురించి మాట్లాడిందా? కులగణం గురించి మాట్లాడినా? నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసినా నీకెన్నడూ దయలేదు, ఎన్నడూ ఆలోచన చేయలేదు. అందుగురించి నా ఉద్దేశంలో ఈ చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన. ఏం భాషనండి ఇది? మేము పుస్తకాలు తీసుకొస్తున్నా ముస్లింలకు ఇచ్చేస్తామా? ప్రాపర్టీస్ ఇచ్చేస్తామా? మాకు ఆత్మగౌరవం లేదా? ప్రతి పేదవానికి ఆత్మగౌరవం ఉన్నది. మేమెందుకు ఇస్తామండి? వాళ్ళు కూడా ఇక్కడ సిటిజన్స్, వాళ్ళ హక్కులు వాళ్ళు అడుగుతారు అంతేగాని ఏదైనా పుస్తకాలు తీసుకుంటారా? అంటే ఎందుకంటే ముస్లింల మీద హేట్ చేయాలి, ముస్లింలు ఎట్లనన్నా ఓట్లు వేయరు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి హిందూ ఓట్ల గురించి సెంటిమెంట్ ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావు. అదే రాహుల్ గాంధీ నఫరత్ छोड़ो ప్రేమ్ బడావ్ అంటున్నాడు. న్యాయక వాస్తే లడ్నే వాళ్ళకు హిందుస్థాన్ మే అంటే అది రాహుల్ గాంధీ. కనుక ఇవాళ భాషలు బంద్ చేయి, మాటలు బంద్ చేయి. ఈ 10 ఏళ్లలో ఏం చేసినావు చూయించు. ఇవాళ ఓట్లకు వస్తున్నావు. ఈ 10 ఏళ్లలో ఇచ్చిన వాగ్దానాలు ఒకటైనా పూర్తి చేసినవా? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావు చెప్పు నువ్వు? ఏది ఇయ్యలే. ఆఖరుకు రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతాడు, వాళ్ళకి ఇయ్యలే. కనుక తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు అందరికీ తెలుసు ఈయన ఏ అభివృద్ధి చేయలేదు, కేవలం అయోధ్య రాముని చూసి నాకు ఓటు వేయండి అనేది ఆలోచన తప్పితే, అయోధ్యలో రాముడు కూడా ఏమన్నాడు? అందరు సమానంగా ఉండాలన్నాడు. రాముడు ఎక్కడ కూడా వేరు చేయలే, అందరు కలిసి ఉండాలన్నాడు. నువ్వు విడగొట్టే పని చెప్పుకుంటూ రాముడిని ముందుకు పెడతావు. అందరికీ ఏది ద్వేషాలు పెంచుతున్నావు. అదే ఆయన తండ్రి రాహుల్ గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ సద్భావన అన్నాడు. ఈ దేశంలో మతాల పేరు మీద చిచ్చు పెడుతున్నావు అన్నాడు. మళ్ళా నువ్వు అదే చేస్తున్నావు. కనుక కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 14 సీట్లు గెలవడానికి మనం శాయశక్తులకు కృషి చేయాలని. నరేంద్ర మోడీ నీ స్థాయికి తగ్గి మాట్లాడుతున్నావు, మహిళలకు అవమానం చేస్తున్నావు. మేము పుస్తకాలు ఎత్తుకపోయి ఇచ్చేస్తారా? మా ప్రాపర్టీ ముస్లింలు ఎత్తుకపోతారా? ఎక్కడ ఎత్తుకపోతారా బాబు? వాళ్ళకు ఏదో మాకు కావాల్సినట్టు 2 పూటల భోజనం, మాకు ఉద్యోగాలు కావాలంటున్నారు. మిగతా వాళ్ళు అడిగినట్టు వాళ్ళు అదే అడుగుతున్నారు. మాకు ఏం చేస్తారు? మాకు స్కూల్ కావాలి, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు కూడా మిగతా పిల్లల్లాగా ఉండాలి అని అడుగుతున్నారు తప్పితే, ఆఖరుకు సోనియా గాంధీని కూడా నువ్వు విమర్శిస్తావేంటి? ఇక్కడ గెలవని వాళ్ళట పోయి రాజస్థాన్ లో రాజ్యసభ ఇస్తున్నారు అంటున్నారు. ఎంతో మంది అయ్యిండ్రు. ఎవరైతే రాజ్యసభకు ఏదైతే పార్లమెంట్ లో తిరగలేని పరిస్థితి ఉండి అనారోగ్యంగా ఉన్నది కాబట్టి లేకుంటే ఆమె బరాబర్గా నిలబడుతుండే లోక్సభకు. ఈ ఎండలో ఆ డాక్టర్లు చెప్పిండ్రు కాబట్టి ఆమె హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజస్థాన్కి వెళ్ళి రాజ్యసభ అయింది తప్పితే, నీలాగా అబద్దాలు చెప్పో లేకుంటే హెల్త్ బాగున్నా లేదని చెప్పడం కాదు. ఆమె హెల్త్ బాగలేదు కాబట్టి మా అందరూ ఒపీనియన్ కూడా ఒకటి, అమ్మా నువ్వు రాజ్యసభలు ఉండాలి, ప్రజలను కాపాడాలని చెప్పాము. మన్మోహన్ సింగ్ ను కూడా నువ్వు క్రిటిసైజ్ చేస్తావు. మన్మోహన్ సింగ్ ఏమన్నాడు? అందరికీ న్యాయం జరగాలన్నాడు. ఆయన ఎక్కడ కూడా తప్పు చేయలే. కనుక ఆయన కూడా కామెంట్ చేస్తున్నావు. ఇది కేవలం దిగజారుడు మాటలే. నరేంద్ర మోడీ నీ మాటలు ఎవరు నమ్మడురా బాబు. కేవలం ర్యాలీలు తీసేసి జనాన్ని ఏది జై శ్రీరామ్ అనే మాటతో తప్పితే, జై శ్రీరామ్ కూడా 14 ఏళ్ళు వ్యవసాయం ఏది వనవాసం అయిన తర్వాత రాత్రి పూట మారు వేషంలో నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి తిరిగిండు. నువ్వు ఎప్పుడన్నా పేదోని గురించి తెలుసుకున్నావా? మణిపూర్ లో జరిగింది ఎప్పుడన్నా పోయిన వారికి ఆడ రక్తపాతం అవుతున్నది, మహిళలు మానభంగం అవుతుంది, రోడ్ల మీద మహిళలు ఏది బట్టలు లేకుండా తిప్పుతుంటా. నువ్వు ఎప్పుడన్నా పోయినావా? ఏంటి నువ్వు మాట్లాడేది? ప్రజలకు తెలియదు అనుకుంటున్నావు. ఇవాళ రేపు టీవీలు వచ్చినాయి, కంప్యూటర్ వచ్చింది, అదేవిధంగా పత్రికలు వచ్చినాయి. కానీ కొన్ని పత్రికలు నీకు భజన చేస్తున్నాయి కాబట్టి దాంతో నువ్వు నడిపిస్తున్నావు. తప్పనిసరిగా తెలంగాణలో నీకు చికిత్స ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మొన్న 6 డిక్లరేషన్, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా 5 డిక్లరేషన్. దాన్ని కూడా మేము ప్రజలలో పోయి చెప్పి వచ్చే ఎన్నికల్లో
గెలవడానికి శాయశక్తుల కృషి చేస్తాం. ఇప్పటికన్నా ఈ రెచ్చగొట్టి ఏది విద్వేషాలు పెంచి ఓట్లు తీసుకునే కార్యక్రమం తక్కువ చేయి. ఏదన్నా డెవలప్ చేస్తావు, ఏం చేస్తావో చెప్పు, అంతే. ఇప్పటి వరకు ఏం చేసినావు చెప్పు. అది ఇచ్చిపెట్టి ఎంతసేపటికి అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, వీళ్ళకి వేస్తే పుస్తకాలు ఉండవు, ఇల్లు ఉండదు, బంగారం గుంజుకుంటారు, ఆఖరికి మిమ్మల్ని ఎత్తుకపోతారు. ఇక ఒక్కటి తప్పింది, హిందువులను కూడా తుర్కోళ్ళు ఎత్తుకపోతారు అనే మాట ఇక తప్పింది. అది ఒక్కటి ఇచ్చిపెట్టింది, అన్ని చెప్పింది. ఇక हिंदुओं को उठा के ले जाता बोलने का छोड़ दिया, बाकी का सब बोल दिया. तो इस वजह से मैं सबसे गुजारिश कर रहा हूं हर नौजवान और खवातीन से, आपके मिल के कांग्रेस को बचाएंगे, कांग्रेस को जिताएंगे तो देश में सही रहता. अगर फिर एक मरता नरेंद्र मोदी रहेगा, इस देश का दो टुकड़े हो जाएंगे. हिंदू देश बनाने की कोशिश में वो नहीं बनने देना है. तो हर मुसलमान, हर हिंदू मिलके इस देश को मिला के कांग्रेस को जिताएंगे, एनडीए को जिताएंगे तो फिर सबको बराबर का मौका मिलेगा. नौकरियों में हो, उनकी जिंदगी में हो, पढ़ाई में हो, मेडिकल में हो, सब लोगों को फायदा होगा. ఏమన్నా దగ్గరకు దేని గురించి చూడండి, ఎవరెన్ని నేను మాట్లాడతా కానీ నా ఉద్దేశంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా రాహుల్ గాంధీ గారు అయితే చాలా బాగా చెప్తున్నాడు. we come to the power, we will conduct the caste wise census according to their population. I will increase their ఏది రిజర్వేషన్ పెంచుతా అంటున్నాడు, ఉద్యోగాలలో పెంచుతా అంటుండు, వాళ్ళకు న్యాయం చేస్తా అంటుండు, ఎక్స్రే అంటున్నాడు. అనేటోడు ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలో? తప్పనిసరిగా ఇక్కడ కూడా న్యాయం జరగాలి అనేదే నా ఉద్దేశం. దానికి తప్పనిసరిగా మీ నోటీసులో ఏదైతే వచ్చిందో దాని హైకమాండ్ దృష్టికి తీసుకురాగలిగే శక్తి నాకు ఉన్నదనే చెప్పగలను. చూడండి, ఖమ్మంలో న్యాయం చెప్పాలంటే 4 సీట్లు ఎస్సీ ఎస్టీలకు పోయినాయండి, 3 మిగిలినాయి. 3 కూడా అప్పర్ క్లాస్ తీసుకున్నారండి. 3 ముగ్గురికి ఇచ్చింది కదా, అది సిపిఐ ఉన్నా అది అప్పర్ క్లాస్ కే పోయింది. 2 సీట్లు అప్పర్ క్లాస్ కే పోయినాయి. అయితే మిగిలిన 3 పోయినాయి కదా. ఆ తర్వాత రేణుకా చౌదరి కూడా రాజ్యసభ ఇచ్చారు. మళ్ళా మాకు ఇంకో సీటు కావాలంటే అది న్యాయం అంటున్నా. అంటే ఆడ ఖమ్మంలో బీసీలు లేరా అని నేను అడుగుతున్నా, బీసీలు పుట్టలేదా అని నేను అడుగుతున్నా, బీసీ సంఖ్య ఉన్నదా లేదా దానికి ఆలోచన చేయమని కోరుతున్నా. ఇంతకంటే నేనేం చెప్తా? నాకే కావాలి, మాకే కావాలంటే మేమందరం ఓట్ చేసే మిషన్లమా? రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, మరి ఇక్కడ జరుగుతుంది వాళ్ళలో కూడా మార్పు రావాలి. ఎందుకంటే బాబు రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అందరికి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇయ్యరు? ఫలానాయన తమ్ముళ్ళకి ఇచ్చిండ్రు, ఫలానాయన అన్నకి ఇచ్చిండ్రు, ఫలానాయన కొడుకులకు ఇచ్చిండ్రు అంటే మీలో కూడా మార్పు రావాలి కదా బాబు. ఎందుకంటే దీని ప్రభావం మిగతా ప్రాంతాలలో పడుతుంది. అరే ఖమ్మంలో 7 సీట్లు ఉంటే 1 సీటు కూడా బీసీలకి ఇవ్వకపోతుంది, ఒక ఎమ్మెల్యేకి ఇవ్వకపోతుంది, ఆఖరికి ఎంపీ ఇస్తే అది కూడా ఇవ్వకపోతే అక్కడ ప్రజలు దీని ఎఫెక్ట్ మిగతా దాంట్లో కూడా పడుతుంది. నేను అనేది ఏంటంటే